మదర్ గురించి అండ్ ఈరోజు సాంగ్ గురించి ఎవరైనా షేర్ చేయొచ్చు. నా పేరు శ్రీనివాస్ అండి. అమ్మ గురించి చెప్పాలి అంటే ఒక మాటతో ఉండదు, ఒక పాటతో ఉండదు, ఏమి ఉండని ఒక ఒక మైమత్వంలో ఉంటదండి అమ్మ అనేది. ఇందాక ఒక 3 times పైన ఈ ప్లే చేసినప్పుడు సో మై లాస్ ఇస్ మై మమ్. సో ఐ టచ్ ఈ సాంగ్ చాలా అద్భుతంగా మా అమ్మ ఉంటే నేను ఇలా ఉంటాను కదా అని అంత ఫీల్ అయ్యాను. సో వండర్ఫుల్ ద సాంగ్ అండి. అమ్మ ఉన్న వాళ్ళకి మట్టికి అమ్మని మిస్ చేయకండి. లేని అమ్మ గురించి స్టేటస్ పెడతాము ఏదో చెప్తామని కాదు, కానీ ఉన్న అమ్మని ఎప్పుడు కూడా చాలా బాగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు దేవుడిని నమ్ముకున్నారో లేకపోతే దేవుడిని ఇది చేస్తామని దండం పెట్టుకుంటారు, కానీ ముందు అమ్మ, ఆ అమ్మని ఎప్పుడు మర్చిపోకుండా ఎల్లకాలం ఎప్పుడు కూడా మమ్మ అండ్ లైఫ్ ఎప్పుడైతే అది అప్పటిదాకా కడ వరకు బాగా చూసుకోవాలని. అంటే నేను చూసుకున్నాను ఖచ్చితంగా. మా మమ్మీకి నేను దగ్గర ఒక 50 కాసులు బంగారం కొని చక్కగా పెట్టుకుని మంచిగా ఇది చేసాము. అంటే నేనేం చేశామో చెప్పాలి కదా, అంటే మిమ్మల్ని చేయమంటే మీరేం చేశారని మళ్ళీ మమ్మల్ని ప్రశ్న వేస్తారేమో అని భయం. సో బాగా చూసుకున్నాను. సో మా మమ్మీ ఇప్పుడు లేదు. ఓకే, ఐఎమ్ రిచ్, బోల్డ్ డబ్బు సంపాదించాం, మా మమ్మీ లేదు. సో ఉన్న మా అమ్మలకి మట్టికి ఖచ్చితంగా బాగా చూసుకోమని మట్టికి చెప్పగలను. ఏదైనా తప్పుగా మాట్లాడుతూ మట్టికి క్షమించండి సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటైర్ టీమ్ కి బిగ్ కంగ్రాచులేషన్స్. సో మా ఈశ్వర్ గారికి. సో అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువనే. మనం ఎవరెవరినో ప్రేమిస్తాం కానీ మనకు జన్మనిచ్చిన అమ్మ అంటే మన ప్రపంచంలో అమ్మను మించింది ఏది లేదు. ఎందుకంటే 9 నెలలు మనని కడుపులో అంటే కానీ మనం బయట వేస్తుంది. తర్వాత కూడా మనం ఒక సెటిల్ అయ్యేంత వరకు సో మనకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఎవ్వరేమున్నా అమ్మ ప్రేమ అది వెలకట్టలేనిది. సో అలాంటిది ఇంత మంచి సాంగ్స్ ఈరోజు మదర్ డే రోజు రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో నాకేంటంటే పాట విన్నంతసేపు మా అమ్మ గుర్తుకొచ్చింది ఈ సాంగ్ లో. అంటే ప్రతి ఒక్క తల్లి ఒక అంటే తన కొడుకు చిన్న ఉన్నప్పటి నుంచి మంచిగా ఎదగాలి, తన ప్రాబ్లమ్స్ వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అంత ప్రేమ మనకు లైఫ్ లో ఎవ్వరు ఇవ్వరు. ఎన్ని డబ్బులు సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా అమ్మ ప్రేమ కింద అది చాలా తక్కువే అనిపిస్తుంది. సో అలాంటి అమ్మ పాట ఈరోజు మా ఈశ్వర్ గారి డైరెక్టర్ మూవీలో పెట్టడం అలాంటిది చాలా ఎంటైర్ టీమ్ కి బిగ్ కంగ్రాచులేషన్. హలో, అందరికీ నమస్కారం. మన తెలుగు ఫిలిమ్స్ ఈ మధ్య పాపులర్ అయ్యేది త్రూ సాంగ్స్ చాలా మటుకు. సో ఐ థింక్ ఈ సాంగ్ వచ్చే ఫీల్ టోన్ అనేది ఈ మూవీని చాలా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ద సాంగ్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. ఇట్ విల్ బి స్పెషల్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ అన్న ఫీలింగ్. బికాస్ ఇఫ్ ఐ హర్డ్ దిస్ సాంగ్ సో మెనీ టైమ్స్. స్నిగ్ధ నాకు ఆల్మోస్ట్ 10 years నుంచి పరిచయం. సో మేము చాలా షేర్ చేసుకుంటుంటాం ఈచ్ అదర్స్ వర్క్స్ అని అంతా. And I know her journey with her mother, how she was and everything. So it is definitely chala emotional when she went through this whole process of singing for her mom. And I'm with you, I resonate. ఒక చిన్న మాట ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యాజ్ ఆడపిల్లలుగా పుట్టినప్పుడు తెలియకుండా మనలో ఒక మదర్ ఉంటుంది. దానికి ఒక బర్త్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మై కాంట్రిబ్యూషన్ యాజ్ అ ఉమెన్ టు అనదర్ ఉమెన్ is what I did through a small bit. నాకు డాన్స్ అంటే బాగా ఇష్టం. సో నేను ఒక చిన్న బిట్ డెడికేట్ చేసుకుంటూ మా మదర్ అండ్ ఆల్ ద మదర్స్ కోసం ఒక చిన్న డాన్స్ బిట్ డెడికేట్ చేసా ఈ పాట మీద. సో యూ ఆల్ కెన్ హ్యావ్ ఎ లుక్. అమ్మా తనుల మోసి నిన్నే వరముగా ఇచ్చి బదులుగా ఏమి అడగకపోగా తిరిగిగా ప్రేమే పంచిస్తావు. ప్రేమగా పెదవులు నిన్ను పిలిసెను అమ్మా అనిలా, వెన్నెలా వెలుగులు అన్ని విరిసెను అమ్మా ఎదలో ఇలా. అమ్మా తనువున మోసి నిన్నే వరముగా ఇచ్చి బదులుగా ఏమి అడగకపోగా తిరిగిగా ప్రేమే పంచిస్తావు. థ్యాంక్ యూ. అమ్మా తనువున మోసి నిన్నే వరముగా ఇచ్చి బదులుగా ఏమి
కపుగా తనకతులే పంచిస్తావు ప్రేమగా పెదవుల నిన్ను వేసము అమ్మా అయ్యా. అందరికి నమస్కారం. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, ఈ సినిమా పనిచేసిన వాళ్ళందరికి థ్యాంక్ యూ. దియాక ఐ లవ్ యూ. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. మదర్స్ డే సందర్భంగా ఈరోజు చక్కటి పాట రిలీజ్ చేశారు మా ఈశ్వర్ గారు డైరెక్షన్ లో. ఫ్రైడే మూవీ బాగా సక్సెస్ అవ్వాలి, ఎన్నో విజయాలు సాధించాలి. మా ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ గారి డబ్బులు బాగా రావాలి. ఇంకోటి అంటే మా డైరెక్టర్ గారు చాలా కష్టమైన డైరెక్టర్, చాలా ప్రాజెక్టులు చేశాడు, అన్ని ముందుకు వచ్చాయి. ఇది మాత్రం నేను అనుకుంటున్నాను ఏంటంటే సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మీరు గట్టిగా చప్పటితో బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఒకసారి గట్టిగా. ఇందాక అమ్మ పాట ఎంత అద్భుతంగా ఉందండి. మన తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాలు అమ్మ పాట మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. రీసెంట్ గా విన్నాం కూడా. రఘువరి బీటెక్ లో కూడా చక్కటి టీపీ గారు అద్భుతంగా పాడారు. ఇప్పుడు మా శిల్ప గారు చేశారు పాటని, అమ్మ పాట. అలాగే మా మీ డైరెక్టర్ గారు కృషి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. పాడిపోయాడా? సో కృషి గారు కూడా ఈ మూవీ సక్సెస్ గా ముందుకు వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇంకా అమ్మ గురించి చెప్తే, మా అమ్మ గురించి ఎంత అంటే ఎంత తక్కువ మాట్లాడినా ఎంత తక్కువ చెప్పినా చాలదండి. మా అమ్మ మా నాన్న వారిద్దరి జీవితం దాదాపు మా ఫ్యామిలీలో చాలా అద్భుతం చెప్పచ్చు. ప్రతి జీవితంలో ప్రతి ఇంట్లో కూడా అమ్మ నేను అంటారు, సంసారాన్ని ముందుకు తీసుకెళ్తారు పిల్లల భవిష్యత్తు కోసం. నా జీవితంలో ఏంటంటే నేను కళాకారుడిగా ఇంత ముందుకు రావడం, అంటే ఇంత సక్సెస్ గా ముందుకు రావడం, జబర్దస్త్ కానివ్వండి, బయట స్టేజ్ షోలు కానివ్వండి, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ కానివ్వండి, ఎన్ని షోస్ అయినా వాళ్ళ బ్లెస్సింగ్స్ తో ఇంత ముందుకు వచ్చాను నేను. ఎందుకంటే మా నాన్నగారు గొప్ప కళాకారుడు. ఆ కళనే నాకు మా నాన్న అందించి ఇంత ముందుకు తీసుకొచ్చారు. దానికి సహకారం ఇచ్చింది మా అమ్మగారు. అయితే వాళ్ళిద్దరికి నేను జీవితంలో ఇప్పుడు వాళ్ళిద్దరు లేరు, చనిపోయారు. వాళ్ళిద్దరికి చేసింది ఏంటంటే బతుకున్నప్పుడు వాళ్ళిద్దరికి నేను కూర్చోబెట్టి ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో ఇద్దరిని కూర్చోబెట్టి సర్టిఫికేట్ తీశాను పెద్ద సమక్షంలో, అందరి సమక్షంలో. అది జీవితంలో మర్చిపోలేను. వారికి ఒక గిఫ్ట్ గా ఇచ్చాను. అది ఇందాక పెద్దలు మాట్లాడారు. ముఖ్యంగా తల్లిదండ్రులు మాత్రం దయచేసి ఎవరు మర్చిపోవద్దండి. మనం ఎంత సక్సెస్ గా పోయినా ఇంటికి వెళ్ళినా తల్లిదండ్రులు మాత్రం కాపాడుకుంటూ వాళ్ళ చూస్తూ వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుంటూ ముందుకెళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు ఈ మూవీ మాత్రం ఈ అమ్మ పాట ఇవాళ నాకు చాలా 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 బాగా నచ్చింది. ఇందులో ఇంకా సాంగ్స్ ఇంకా చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా ఈ మూవీ థియేటర్ లో రాబోతుంది. ఈ మూవీ తప్పకుండా చూసి ఎంజాయ్ చేసి కోరుకుంటూ, అలాగే మా ఫ్రైడే మూవీ, అలాగే మా హీరోయిన్ గారు, మా హీరో గారు, అలాగే మా డైరెక్టర్ గారు కృషి గారు, వీరందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, మా ప్రొడ్యూసర్ గారికి ఒక్కసారి వేసుకోండి. ప్రొడ్యూసర్ గారికి సార్ ఇలాంటి మూవీస్ మీరు ఎన్నో చేయాలని, మీరు వైజాగ్ కానీ హైదరాబాద్ లో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే సినిమా పరిశ్రమ వైజాగ్ కానివ్వండి, ఆంధ్ర తెలంగాణ కాదండి, టోటల్ గా ఎక్కడైనా మా తెలుగు అన్నారు కాబట్టి ఈ సినిమా అద్భుతాలు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముందుగా అందరికి మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే. సో ఫ్రైడే టీమ్ కి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మదర్స్ డే కి మాకు ఇంత మంచి సాంగ్ ఇచ్చినందుకు. ఐ థింక్ ఎవ్రీ మదర్స్ డే ఈ సాంగ్ గుర్తు పెట్టుకునే సాంగ్ లా అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ స్నిగ్ధ వాయిస్ కానీ అండ్ చాలా బాగా పాడింది. అండ్ లిరిక్స్ కూడా చాలా హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. నేను వింటున్నప్పుడు చాలా ఎమోషనల్ గా అయిపోయాను, స్పెషల్లీ స్నిగ్ధ వీడియో. సో అండ్ దియా కూడా చాలా బాగుంది. ఐ రియలీ లవ్డ్ యువర్ లుక్. చాలా బ్యూటిఫుల్ గా ఒక యూనో చాలా హోమ్లీగా మదర్ ఫీల్ ఇచ్చారు. అండ్ బుడ్డోడు యూ ఆల్సో డిడ్ రియలీ గుడ్ జాబ్. అండ్ ఐ విష్
ఫ్రైడే టీమ్ మొత్తంకి ఆల్ ది బెస్ట్. అండ్ ఈషా గారు ఆల్ ది బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్ గారికి మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ మీరందరూ మా మూవీకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అండ్ మంచిగా ప్రమోట్ చేయండి. ఫ్రైడే మాది ఒక చిన్న మూవీ, కానీ ఒక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ పొందిన డైరెక్ట్ చేశారు మా ఈశ్వర్ గారు. అండ్ హీఈస్ వెరీ టాలెంటెడ్. అది మీరు ఈ మూవీలో ఒక్కొక్క నిమిషం చూడొచ్చు. తనే కనిపిస్తాడు మూవీ అంతా. ఒక్కొక్క యాక్టర్ కి ఎలా చేయాలో అన్ని తన దగ్గరుండి చూసుకొని, అంటే మూవీ అంటే ఈశ్వర్ గారు, ఈశ్వర్ అంటే మూవీ, ఫ్రైడే అంతే. అండ్ మా ప్రొడ్యూసర్ గారు, అండ్ హీఈస్ వెరీ కూల్ గాయ్. అండ్ రీసెంట్లీ he met with accident, బట్ అయినా కూడా మూవీ కోసం తను వైజాగ్ నుంచి హైదరాబాద్ కి వచ్చి ఇక్కడ ఈవెంట్ చేస్తున్నారంటే గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. అండ్ దియా, షీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. అమేజింగ్, యూ లుక్ ప్రెటీ అండ్ చాలా బాగా యాక్ట్ చేసావు. అండ్ లవ్లీ, ఇంకా చెప్పడానికి ఏం లేదు. అండ్ గుడ్డు, లవ్లీ వాడైతే అందరికంటే ద బెస్ట్. సెట్ లో హీఈస్ ద బెస్ట్ కదా గుడ్డు? చెప్పు, హీరో ఎవరు? సెట్ లో అంట అరే నువ్వే హీరో అని చెప్పి హైప్ ఇచ్చి మరి పాపం తన్ని అలా కూర్చోబెట్టే వాళ్ళు. పాపం చాలా కష్టపడి చేశాడు. గుడ్, లవ్ యూ రా. హీస్ వెరీ క్యూట్. అండ్ ఇంకా ఇప్పుడు మదర్స్ డే గురించి చెప్పాలి అంటే, మదర్స్ డేకి ఇప్పుడు మన ఫ్రంట్ లైన్ లో మన భారతదేశం సోల్జర్స్ ఉన్నారు. వాళ్ళందరి మదర్స్ కి హ్యాపీ మదర్స్ డే. వాళ్ళకి సల్యూట్ ఇవ్వాలి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని పంపించి మన దేశం కాపాడడం, మనల్ని కాపాడడం కోసం వాళ్ళు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సాక్రిఫైస్. ఇప్పటి వరకు ఎవరెవరైతే సాక్రిఫైస్ చేశారో వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. అండ్ మన స్నిగ్ధ గురించి చెప్పాలి. స్నిగ్ధ పాడుతూ ఉంటే ఈ మదర్స్ డే కి ఈ సాంగ్ స్పెషల్లీ ఈ రోజు ఆ సాంగ్ వింటూ ఉంటేనే నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అంత మధురంగా ఉంది నిజంగా. నాకు చాలా రోజుల తర్వాత ఒక సాంగ్ విని ఒక కళ్ళల్లో వాటర్ తిరిగిన సాంగ్ ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ స్నిగ్ధ ఫర్ దిస్ ఎమోషనల్ ఫీలింగ్. అందరి సింగర్స్ లో రాదు, బట్ I got this opportunity. Love you, Snigdha. She is amazing, wonderful singer, and especially she is amazing. తన గురించి ఏం చెప్పడానికి లేదు, అంతా she is good from heart and everything, kind. And మా పృథ్వీ, మా సినిమాటోగ్రఫర్, he is like amazing talent. లైటింగ్ అద్భుతంగా చేశాడు. నేను లైక్ ఐ అమేజ్డ్ బై హిస్ వర్క్. లవ్లీ వండర్ఫుల్ వర్క్ చేశారు. ప్రతి ఫ్రేమ్, ప్రతి లైట్ ఎక్స్ట్రాడినరీగా పెట్టారు. థ్యాంక్ యూ పృథ్వీ గారు. అండ్ మా క్రిష్ గారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమా అంతా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ గా ఇచ్చారు. స్పెషల్లీ ఈ సాంగ్ లో కూడా అది ఎంత స్వీట్ గా వెళ్తుంది అంటే చెవులకి చాలా స్వీట్ గా ఉంది. థ్యాంక్ యూ మా మూవీకి ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. అండ్ నేను రిహానా, నవీన్ గారు, ఇంకా సుధాకర్, చాలా మందిని మిస్ అవుతున్నారు, రోహిత్, అందరికి థ్యాంక్ యూ. అండ్ దే డిడ్ వండర్ఫుల్ జాబ్. మూవీ చాలా చాలా బాగా వచ్చింది. అండ్ స్పెషల్లీ ఈ మూవీకి మంచి కలెక్షన్స్ రావాలి, మా ప్రొడ్యూసర్ జేబులన్నీ నిండిపోవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ ఫ్రైడే టీమ్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ శుభ సాయంత్రం అండి. ఒక్కొక్కరు రాజశేఖర్ అంటున్నారు, కొంతమంది శుభోదయం అంటున్నారు, కోటి రాజశేఖర్ అంటున్నారు. సో హానెస్ట్లీ మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కళామతల్ని నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు అండి. సో ఆ క్యారెక్టర్ ని క్రియేట్ చేసి నా పేరునే మార్చిన కొరటాల శివ గారిని ప్రతి ఈవెంట్ లో నేను తలుచుకోకుండా ఉండను, అలాగే మహేష్ బాబు గారిని. అండ్ కమింగ్ టు ఇవాళ మన ఈవెంట్ యాక్చువల్గా ఏంటంటే, ముందుగా అందరికీ ఏంటంటే మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇందాక యాంకర్ గారు మన ప్రతి ఒక్కరిని ఎవరో ఒకరు మాట్లాడండి మదర్స్ గురించి అని అంటే, హానెస్ట్లీ ఏంటంటే ఎవరి గురించి అయినా పబ్లిక్ లో మనం మాట్లాడగలం, కానీ
అమ్మ గురించి మాట్లాడాలి అని అంటే యా, కొంతమంది మాట్లాడలేరండి, ఎక్స్ప్రెస్ చేయలేరు. ఆ ఇమోషన్ అటువంటిది, ఆ లోపలే ఉంటది, ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేని విషయం ఉండదు. ఎందుకంటే అమ్మ అన్న పేర్లోనే ఉందండి ఆ ప్రేమ, ఆ మధురం అన్నది. దాన్ని ఎవరు ఏంటంటే ఎవరు కామ్గా ఉన్నారని అంటే దట్ డజన్ మీన్ దట్ వాళ్ళకి ఏం ఫీలింగ్స్ లేవని కాదు, అది ఇన్నర్ ఫీలింగ్ లోనే ఉంటది. అండ్ ఈ సాంగ్ చూసిన తర్వాత ఇంకా ట్రాన్స్ లోనే ఉన్నా. మా అమ్మగారు నేను దగ్గర దగ్గర 93 అండి, 33 years బ్యాక్ ఐ లాస్ట్ మై మామ్. సో ఆ మెమరీస్ లో ఐఎమ్ ట్రావెలింగ్ రైట్ నౌ సాంగ్ చూసిన తర్వాత. సో ఆ కైండ్ ఆఫ్ యూనో లైక్ ఆ ఫీల్ క్రియేట్ చేసింది ఈ సాంగ్ అన్నది. సో ఈ సాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింగర్ మన గురించి మాట్లాడాలనుకుంటే ఐ నెవర్ థాట్ యాక్చువల్గా, నాకు ఇక్కడ విజువల్ చూసిన తర్వాత కానీ నాకు తెలియదు స్నిగ్ధ షీ వాజ్ ద వన్ హూ ఐ మీన్ సాంగర్ సాంగ్ అని. మేము షూట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మిగతా వాళ్ళని ఎలా నాకు కొద్దిగా నాకన్నా ఐ మీన్ ఏజ్ లో పెద్ద కాబట్టి అంత నన్ను కొద్దిగా వదిలింది. బట్ సెట్స్ లో మిగతా వాళ్ళందరినీ ఏంటంటే ఆ ర్యాగింగ్ అంటే ఆ పుల్లింగ్ ద లెగ్స్ ఇవన్నీ చూశాను. సో అలాగే తను పెర్ఫామ్ చేసింది లాస్ట్ ఇయర్ రామ్ చరణ్ మన శిల్పకళా వేదికలో లైవ్, అంటే చాలాసార్లు టీవీలో చూసాము, అక్కడ నేను లైవ్ చూసా తను పెర్ఫామ్ చేసిన రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ కి చూశాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ సాంగ్ ఇలా చూస్తుంటే కంప్లీట్ కాంట్రాస్ట్ అండి. తన బిహేవియర్ కి, సెట్స్ లో ఉండే బిహేవియర్, తర్వాత తన ప్రీవియస్ గా చేసిన షోస్ కి దీనికి హ్యాట్స్ ఆఫ్ స్నిగ్ధ. ఐ మీన్ ఆన్ సీరియస్ నోట్ ఫ్రమ్ మై హార్ట్, ఇదే జోయల్ గా చెప్పట్లేదు. సో ఇంత సినిమాకి కారణం ఏంటంటే ఒక సాంగ్, అంటే మనం అంటున్నాం చూసారా మొత్తం రైస్ అంతా మన అన్నం అంతా చెప్పట్లేదు, ఒక మెతుకు తింటే సరిపోతుందని, ఆ కైండ్ ఆఫ్ థింగ్ లో. అండ్ రీసెంట్ గా కూడా ఐ థింక్ కల్పిత గారు చెప్పారు ఆల్రెడీ, రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తుంటే ఒక మూవీ, అండ్ ఇందాక సారీ టు సే దిస్, ఎవరో చిన్న మూవీ అన్నారు, చిన్న మూవీ పెద్ద మూవీ ఉండదండి, చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ మూవీ ఉంటుంది. మనం చాలా చూసాం, లైక్ ఐ మీన్ థింగ్స్ ఆర్ ప్రూవ్డ్. చిన్న పెద్ద అని మూవీ ఉండదు, చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ మూవీ. ఇప్పుడు రేపు ఫ్రైడే రిలీజ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ పెద్ద మూవీ అయిపోతుంది. సో ఇలాంటి సినిమాని తీస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డైరెక్టర్ ఈశ్వర్ గారికి ఇలాంటి సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటూ, మెయిన్ ప్లాట్ ఏదైనా ఉండండి కానీ ఒక సింగిల్ యూఎస్పీ అంటారు కదా, యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది. సో అది ఈ సాంగ్ మనకి చాలా చూసి నేను చేసిన ప్రాజెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పినా చూసాము. మీకు ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ మూవీస్ కి థియేటర్ కి పుల్ చేయాలని అంటే ఒక యూఎస్పీ ఉండాలి, అదే ఈ సాంగ్స్. ఇందాక మీరు చెప్పారు ఏంటంటే సాంగ్స్ హిట్ అయితే, ఒక సాంగ్ హిట్ అయినా ఆడియన్స్ ని పుల్ చేస్తారు క్రౌడ్ ని. దెన్ ఆబ్వియస్లీ ఏంటంటే కంటెంట్ నచ్చి వాళ్ళే ముందుకు తీసుకెళ్తారు. సో చాలా ఎగ్జాంపుల్ చూసాం, ఉప్పిన కానీ, వెరీ రీసెంట్ కోర్ట్ మూవీ కానీ. సో అలాగా దీనికి ఐ మీన్ ఇది యాక్చువల్గా ఓన్లీ సాంగ్ లాంచ్ కాబట్టి దీనికి వాళ్ళు ఏంటంటే ఓన్లీ బెస్ట్ పర్సన్ మన శ్రీనివాస్ గారు. సో సార్ ఆల్ ది బెస్ట్. అండ్ మిగతా క్యాస్ట్ కూడా మిగతా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం, యాక్ట్ చేసాం, నెక్స్ట్ ఈవెంట్ లో మాట్లాడతాను. మన ఇండస్ట్రీలో ఆల్రెడీ యాంకర్ గారు చెప్పారు, వాచ్ చూస్తున్నా 2 minutes ఆగిపోయింది వదలట్లేదని. సో ఫైనల్లీ ఒక ఫ్రైడే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ జీవితాలు మార్చేస్తాయి. అది చాలాసార్లు చూసాను నేను పర్సనల్ గా, జీవితాలు మార్చేయకుండా నెక్స్ట్ లెవెల్ కన్నా నేను 2 సార్లు ఫేస్ చేశాను. అలాగే ఈ ఫ్రైడే ఈ కాస్ట్ అండ్ క్రూ అందరికీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులు, అలాగే సినిమా ప్రేమికులు, ఫ్రైడే మనందరికీ తెలుసు, ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టు ఒక ఫ్రైడే కొంతమంది కళాకారులు, కొంతమంది టెక్నీషియన్ల జీవితాలను మార్చేస్తుంది. అలాగే ఈ ఫ్రైడే మన డైరెక్టర్ ఈశ్వర్ గారు, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు, అలాగే ఇందులో పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్స్ మా డిఓపి గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, అలాగే సింగర్ అని మీరు నాకు ఇప్పుడు తెలియదమ్మా సింగ చాలా చక్కగా పాడావు. అలాగే ఈ సినిమా డబ్బింగ్ చెప్తున్నప్పుడు నాకు కొన్ని కీ సీన్స్ చూపించారు ఈశ్వర్ గారు. అవి ఎట్లా ఉంటాయంటే బూజ్ బంప్స్ అంటారు కదా, అలా ఉన్నాయి. ఎస్పెషల్లీ దియా గారు ఇష్యూ ఆల్రెడీ చేస్తామా, చాలా బాగా చేస్తాం. శ్రీనివాస్ గారు ఇందాక వారు చెప్పినట్టు అన్ని వారాల పేరుతో కూడా సినిమాలు మీరు తీయాలి, మేము యాక్ట్ చేయాలి. వన్స్ అగైన్ మా టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పేరు పేరున నమస్కారం అండి. నేను ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణం ఈశ్వరబాబు. ఈ సినిమా తీయడం ముఖ్య కారణం ఈశ్వరబాబు. ఈయన వచ్చారు, నాకు చెప్పారు స్టోరీ, అది అమ్మ సెంటిమెంట్. అమ్మ సెంటిమెంట్ సాంగ్ ఎందుకు తీసామంటే, ఈ సినిమా తీయడానికి గల కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అమ్మ లేదు. నేను సంపాదించిన తర్వాత అమ్మ లేదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో బాగా చూసుకుందాం అనుకున్నా, కానీ అప్పుడు ఆవిడ ఉంది. ఎప్పుడైతే నేను డబ్బులు స్టార్ట్ చేయడం, సంపాదన మొదలు పెట్టామో అప్పుడు ఆవిడ లేదు. ఈశ్వరబాబు నన్ను పిలిచారు, హైదరాబాద్ నేను వచ్చాను. ఒక హోటల్ తీసుకున్నారు, అందులో నాకు ఈ స్టోరీ చెప్పారు. తల్లి కోసం, కొడుకు కోసం చెప్పారు. ఎవరెవరు చెప్పారు? దియా అందులో తల్లిగా చేస్తారని చెప్పారు. అప్పుడు నాకు ఇది చిన్న సినిమా అని చెప్పారు. ఒక 30 days 40 days లో సినిమా తీసేద్దామని చెప్పారు. సరే, నా ఇంట్లో డబ్బులు ఉన్నాయి, తీసేద్దాం, పర్వాలేదు, సినిమా సక్సెస్ కొట్టేద్దాం. ఎందుకంటే స్టోరీ అమ్మ మీద వచ్చింది. అమ్మ అనేసరికి సినిమా అనేది సక్సెస్ అవుతుందని నా నమ్మకం. ఎందుకంటే మా అమ్మని ప్రతి వాళ్ళు నెగ్గిస్తారు తప్ప ఓడించారు ఎవరు కూడా. అలా అయిన సినిమా ఈ రోజు చిన్న సినిమా అనుకున్న సినిమా 144 scenes తో బిగ్ హిట్ సినిమా అయ్యింది. రైటా రాంగండి? ఇంకేం మాట్లాడన్నా ఆయన మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతసేపు ఇంటి సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు సండే అయినా మీరు నాకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ మీకే థ్యాంక్ యూ. సతీష్ గారికి, పిఆర్ఓ గారికి చాలా థ్యాంక్స్. ఫస్ట్ మెయిన్ థింగ్, అసలు ఫస్ట్ థింగ్, అసలు ఈరోజు ఈ ఫంక్షన్ ఎందుకు అంటే, నేను ఇంకా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది, కానీ ఇంటి ఒక సాంగ్ కోసం ఫంక్షన్ ఎందుకు పెట్టాలను అనే రీజన్ లేదా మదర్స్ డే వచ్చిందా దానికోసం పెట్టేశారా, లేకపోతే సాంగ్ ని ముందుకు పంపిస్తే సినిమా చూస్తారు అనే థాట్ మీద కాదు. నన్ను కొన్ని రోజులుగా ఒక ఇన్సిడెంట్ కదిలించి నేను ప్రొడ్యూసర్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ ఫంక్షన్ ఇంత తొందరగా ఈ ఒకేషన్ రోజు మదర్స్ డే రోజు పెట్టడానికి రీజన్ నేను చెప్తాను. మొన్న పహల్గామ్ అటాక్ జరిగింది. అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ థింగ్ వాళ్ళని టెర్రరిస్ట్ వచ్చి హిందువా ముస్లిమా అని అడిగి, ముస్లిం అయితే పక్కకు వెళ్ళండి, హిందూ అయితే చంపేశారు. ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, హిందూయిజం ఇట్స్ నాట్ ఓన్లీ రిలీజన్, ఇట్స్ ఎ కల్చర్ ఆఫ్ అవర్ ఇండియా, ఇట్స్ ఎ ప్రైడ్ ఆఫ్ అవర్ ఇండియా. సో ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్, ఆ స్టేటస్ అన్ని చూసిన తర్వాత నాకు కదిలిపోయింది. ఆ హస్బెండ్స్ ని చంపేసిన తర్వాత ఆ పిల్లోడు, దీనికి రిలేటివ్ ఉంది. సో అందుకనే చెప్తున్నాను. ఆ పిల్లోడు వాళ్ళ మదర్ అక్కడే స్టన్ అయిపోయి వాళ్ళ ఫాదర్ ని చూస్తూ, రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ అది. సో అది చూసినప్పుడు ఇప్పటికీ నా చెయ్య షివర్ అవుతుంది. అది నా మైండ్ లో ఉండిపోయింది. సో అది చూసినప్పుడు నా సినిమా కాన్సెప్ట్ కి కనెక్ట్ అయ్యి నేను దాని గురించి ఈరోజు ఎట్లా అయినా చెప్పాలి. ఈ ఒకేషన్ తప్ప నాకు మన ఈ పహల్గామ్ అటాక్ లో వదిలికి నిజాలు ఇవ్వలేను అని చెప్పి ఈ ఫంక్షన్ పెట్టడం జరిగింది. కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ని నాలో కొన్ని ఉన్నాయి. దీని ముందు సినిమా కూడా నేను 1948 అఖండ భారతం తీశాను. ఆ టైంలో డిడ్ంట్ గో, రెస్పాన్స్ కరెక్ట్ గా రాలేదు. బట్ ఇప్పుడు అందరూ దాని గురించి కాల్ చేసి అడుగుతున్నారు రిలీజ్ అని. బికాస్ ద రీజన్ అందులో నేను చెప్పింది ఏంటంటే, గాడ్సే గాంధీలు ఎందుకు చంపారు అని. ఇప్పుడు సోషల్ మీడియా పెరగడం వల్ల గాడ్సే ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. సో అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. ఆయన మన దేశానికి ఎంత సేవ చేశాడు అనేది మీరు కూడా తెలుసుకోవాలి. గాడ్సే లాంటి పర్సన్. ఇదేంటి గాంధీ గురించి చెప్పాల్సింది గాడ్సే గురించి చెప్తున్నారని మీకు అనుకోవచ్చు. నేను మెయిన్ గా ఇన్సిడెంట్ కదిలించేయంటే, మా సినిమా మెయిన్ కాన్సెప్ట్ వచ్చి ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి. ప్రెగ్నెంట్ ఉమెన్ బయట ఏమి విన్నా, ఏమి చూసినా, ఏం హారిఫిక్ థింగ్స్ కానీ ఏం చూసినా లోపల ఉన్న బేబీకి వైబ్స్ అనేది పాస్ అవుతాయి. సో మొన్న పహల్గామ్ అటాక్ లో ఆ పిల్లోడిని అలా చూసినప్పుడు, అతను ప్రెస్ మీట్ మీద నుంచుని ఆ టెర్రరిస్ట్ గురించి చెప్తున్నప్పుడు, అతను చూడడం వల్ల నా సినిమాలో నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ పర్సన్ ఎలా మారుతాడు. ఇప్పుడు మీరు చూసారు ఇందాక సాంగ్, మా కార్తీక్ దాంట్లో ఇలా స్టన్ అవుతున్నాడు. అతను దేని వల్ల అలా అయ్యాడు, ఏ అటాక్ వల్ల తను అలా మారిపోయాడు, డిసేబుల్డ్ కిడ్ లాగా. ఇప్పుడు అతను అంతా ఫేస్ చేశాడు. లైవ్ లో ఒక టెర్రరిస్ట్ వచ్చి అలా చంపుతుంది చూసి ఆ పిల్లోడికి అది మైండ్ లో చిన్నప్పటి నుంచి ఉండిపోతాయి. సో లోపల ఉన్న బేబీస్ కూడా అదే వైబ్స్ ఉంది. సో ఈ కాన్సెప్ట్ మీద, అమ్మ సెంటిమెంట్ మీద మనం సినిమాని తీసుకుని వచ్చాం. సో నెక్స్ట్ ఇంకా దీని గురించి ముందు మనం ఈరోజు మదర్స్ డే. ఈ మదర్స్ డే రోజు ఇన్ని అటాక్స్ జరిగినాయి కాబట్టి మనం ముందుగా గుర్తు చేసుకోవాల్సింది ఇద్దరు మహారాణులు, మహారాణి జయవంతాబాయి,
మహారాణి జిజియాబాయి. మహారాణి జయవంతాబాయి వచ్చి మహారాణా ప్రతాప్ గారి మదర్. మహారాణి జిజియాబాయి వచ్చి శివాజీ మహారాజ్ గారి మదర్. వాళ్ళిద్దరిని ధర్మం కోసం దేశం అంత ప్రేమగా ఎలా అయితే వాళ్ళని చిన్నప్పటి నుంచి తీర్చిదిద్దారో, నా సినిమా చూసిన తర్వాత అందరి మదర్స్ వాళ్ళ కిడ్స్ ని ఒక శివాజీ లాగా, ఒక మహారాణా ప్రతాప్ లాగా పెంచుతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే సడన్ గా ఎవరైనా ఇంటి మీద అటాక్ చేయొచ్చు, మనం వీక్ ఉంటున్నాం, మనం ఫుడ్ కల్చర్ అంతా మారిపోయి మనం చాలా స్ట్రెంగ్త్ లేకుండా పోతున్నాం. ఆ స్ట్రెంగ్త్ అనేది మనకు ఉండాలి. అవతలోడు వచ్చినా మనం ఎదుర్కొనే నిలబడే శక్తి మనకి అమ్మ ఒక్కటే ఇస్తుంది. సో అలాంటి అమ్మలందరూ చిన్నప్పటి నుంచి పిల్లల్లోకి ఒక ధైర్యాన్ని, ధర్మం వైపు నిలబడి మన పిల్లల్ని పెంచుతారని నా సినిమా ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ గా అందరికీ ఒకసారి నిల్చోవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సో అందరికీ ఒక స్లోగన్ చెప్పాలనుకున్నాం. మన ఈ మూవీ, ఈ ఫంక్షన్ ద్వారా మోడీ గారి ద్వారా ఆయన దాకా మన మెసేజ్ వెళ్ళాలి అని అంటే అక్కడ ఉన్న సోల్జర్స్ మన కోసం పోరాడుతున్నారు. నా మూవీ ఫ్రైడే టీమ్ తరఫు నుంచి ఒక స్లోగన్ మీరు కూడా, నేను వందే అంటాను, మీరు మాట్లాడమని చెప్పండి. వందే వందే వందే. థ్యాంక్ యూ. అక్కడ ఉన్న సోల్జర్స్ కి సెల్యూట్ చేస్తూ వాళ్ళు రోజు ఫైట్ చేస్తున్నారు కాబట్టి మన కోసం, మన సేఫ్టీ కోసం. అండ్ నెక్స్ట్ ఇదే రీజన్ మీద నేను ఈరోజు ఆడియో లాంచ్ అనేది పెట్టడం జరిగింది. ఆ మదర్స్ కి, ఎవరైతే ఆ బాధ్యులు ఉన్నారో, ఆ స్ట్రాంగెస్ట్ ఉమెన్ కోసం నేను నా సాంగ్ ని డెడికేట్ చేస్తున్నాను. దానికి ఇప్పుడు మెయిన్ రీజన్ నా ఫ్రెండ్ స్నిగ్ధ అండ్ ప్రజ్వల్. ఈ సాంగ్ నేను ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే స్నిగ్ధ గారి మదర్ గురించి డెడికేట్ చేశాను. నేను తను మిస్ అవుతుందనే ఫీలింగ్, అప్పుడే మేము ఫ్రెండ్స్ అయ్యాం, క్లోజెస్ట్ గా మారాము. ఎవ్రీడే నేను కలుస్తూ ఉండాలి స్టోరీ గురించి, డిస్కషన్ లో ఈ సినిమా గురించి. రోజు తను కలుస్తూ ఉండేవాడిని. ఇంటికి కొంచెం దగ్గర ఎంత దూరంలో ఉన్నా తన దగ్గరికి వెళ్ళి కూర్చుని స్టోరీ ఏదో ఒక బూస్టింగ్ ఉండేది నాకు స్నిగ్ధ దగ్గర నుంచి. తనగా పైకి అది తను నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఆ స్క్రిప్ట్ ని ఇంకా స్ట్రాంగెస్ట్ అంటే నాకు అనుకున్న మైండ్ లో వచ్చినవన్నీ ఫస్ట్ నేను స్నిగ్ధతోనే షేర్ చేసుకోగలిగాను. సో తను నాకు సపోర్ట్ బాగా ఇచ్చేది. అండ్ ఈ సాంగ్ లో తను ప్రాణం పెట్టి పాడింది. అండ్ ఇంకొకటి, ఆ సాంగ్ లో చిన్నపిల్లల వాయిస్ కూడా తను మిమిక్ చేసి పాడింది. ఆఫ్టర్ నేను చూసిన ఆఫ్టర్ జానకి అమ్మ స్నిగ్ధ గారిని చూసాను అంత మిమిక్ చేసి పాడడం. నాకు ఒక చిన్న, నువ్వు పాడనివ్వు అన్నావు కానీ చైల్డ్ వాయిస్ లో ఒక్కసారి లాలీజో అంతే, టూ వేరియేషన్స్ మీరు ఒక్కసారి అంతే చిన్న వేరియేషన్ చేయండి. జస్ట్ సాంగ్ కాదు, వేరియేషన్ ఎలా చేసావు అనేది తెలియదు. లేదు, తను లాస్ట్ ఇయర్ ఈ టైంలోనే వాళ్ళ మదర్ ని మిస్ అయింది కాబట్టి తను నేను పాడలేను డార్లింగ్ అని చెప్తున్నారు. బట్ పిల్లలు ఎందుకు యా డన్ నా కోసం. అది ఆడియన్స్ అందరికి కూడా తెలియదు కదా. ఇక్కడ మధు లిరిక్స్. సార్ స్కేల్ సార్. లాలిచే తన వడిలోనే తన పసి పాపే అమ్మా. ఇదే ఓకే. ప్రేమగా పెదవులు నిన్ను పిలిచెను అమ్మ అనిలా. వెన్నెలా వెలుగులు అన్నీ విసిరెను అమ్మ ఎదలా. సో ఈ సాంగ్ ఈ రోజు ఆడియో లాంచ్ కాబట్టి నేను ఈ సాంగ్ గురించి చెప్పాలనుకున్నా. నా మూవీ గురించి లేటర్ ఫంక్షన్స్ లో చెప్తాను. మెయిన్ రీజన్ ప్రజల్ బ్రిస్ రండి, మధు, ప్రవీణ్, పృథ్వీ
ఒకసారి మీరు ఫ్రేమ్ లో ఇటు సో నాకు ఈ రోజు ఈ సాంగ్ రిలీజ్ కి మెయిన్ పిల్లర్స్ వీళ్ళు. సో మధు లిరిక్స్ ఎంత చిన్నగా ఉన్నా అంత పెద్ద మీనింగ్ వచ్చే లిరిక్స్ రాస్తాడు. సో అందుకనే నేను తనతో ట్రావెల్ ఆల్మోస్ట్ 4 years నుంచి ట్రావెల్ చేస్తున్నాం. ఈ సాంగ్ అరే చాలా మంది అన్నారు ఏంటి కొత్త లిరిక్స్ట్ సాంగ్ ఆడియోస్ వెళ్ళవా ఇది వెళ్ళవా అంటే, అమ్మ గురించి చెప్పి ఏ సాంగ్ అని వెళ్తుంది నువ్వు రాయి అని చెప్పి మధుకి నేను చెప్తే తను లిరిక్స్ ఎలా ఇచ్చారో మీరు విన్నారు. అది చాలా అద్భుతం. మధు చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ ప్రజ్వల్ డార్లింగ్, మన ఇద్దరిది 10 years ఆఫ్ రిలేషన్, మోర్ దాన్ 10 years ఐ థింక్. సో తను నాకు ఏదైనా నేను సీన్ చెప్తే దానికి ఫస్ట్ కనెక్ట్ చేసేది తను ఒకడే. సో థ్యాంక్ యూ డార్లింగ్. ఓ మంచిగా తను కూడా యాక్చువల్లీ వాళ్ళ అమ్మని మిస్ అయ్యి ఆ టైంలోనే స్నిగ్ధ గారిలోనే మేమందరం ఒక మదర్ సెంటిమెంట్ కి కనెక్ట్ అయ్యి ఉన్నాం కాబట్టి అది జరిగింది. అండ్ నెక్స్ట్ పృథ్వీ సినిమాటోగ్రాఫర్, తను బాగా ఇచ్చాడు విజువల్స్ అన్ని. అది నేను నెక్స్ట్ రోజు చెప్తా. ప్రవీణ్ అయితే వీళ్ళిద్దరు ఎందుకు పిలిచానంటే, ఒక 3-4 రోజుల నుంచి రాత్రి పగలు సాంగ్ ఎలా అయినా ఈ రోజు రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళిద్దరిని టార్చర్ చేసి మరి రాత్రి అంతా పాపం 5 o'clock వరకు తనున్నాడు. మొన్న 2 రోజులు తనున్నాడు. సో అందుకని వాళ్ళ అందరికీ థ్యాంక్స్ చెప్పాలని పిలిచాను. థ్యాంక్ యూ అందరికి. అండ్ నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అనిత గారికి స్పెషల్ థ్యాంక్స్ ఈ సాంగ్ ని యాక్సెప్ట్ చేసి మదర్స్ డే రోజు లాంచ్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ అనుకోకుండా నేను విజయ చాముండేశ్వరి గారిని ఎయిర్పోర్ట్ లో కలవడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారిని కలిసి వస్తుంటే అది ఎలాంటి బ్లెస్సింగ్ అంటే, నేను ఫస్ట్ నుంచి ఎవరైతే హీరోయిన్ దియా ఉన్నారో ఆమె లుక్ ని సావిత్రి గారిని రిప్రజెంట్ చేస్తూ చేశాను. సడన్ గా నేను ఏపీలో ఉంటే ఆమె వెనక్కి తిరగడం, ఆమె చూసి మాట రాక అమ్మ మీరు అంటే అవును అంటే ఇలా లుక్ చూపిందని నిజంగానే మీరు నా అమ్మని గుర్తు చేశారు, థ్యాంక్ యూ అన్నారు. ఆమె నోటి నుంచి ఆ మాట ఎందుకనంటే ఈయన యాక్టింగ్ చూసి, దియా గారి యాక్టింగ్ చూసి. సో అలాంటి పెద్ద ఆ మాట అనడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆమె సాంగ్ చూశారు, బయట ఇచ్చారు, మా అమ్మని గుర్తు చేశారు, థ్యాంక్ యూ ఈ రూపంలో అయినా అని చెప్పి. సో దానికి వెరీ 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 థ్యాంక్ యూ మేడం, మా సాంగ్ ని మీరు బ్లెస్ చేసినందుకు. సో మీరందరూ ఈ ఫ్రైడే సినిమా త్వరలో థియేటర్స్ లోకి వస్తుంది. ఇది చిన్న సినిమా కాదు. ఒక్కసారి ఆ స్క్రిప్ట్ ని మా రైటర్ గురించి చెప్పాలి. రాజ్ మరియన్ ఆయన పేరు. ఇది మా శాసనాల గ్రంథం. ఇది 144 సీన్లు. ఇది మహా అయితే 3 సినిమాలు కలిపి ఒక సినిమాలో ఉన్న సినిమా. దీన్ని నేను టార్చర్ సో ఇది 1 సంవత్సరం నుంచి నా హెడ్ లోకి ఫుల్ గా వెళ్ళి ఇది చూడకుండానే నేను డైరెక్షన్ చేసేంత ఇదిగా అయ్యింది. సో ఇంత బరువైన స్క్రిప్ట్ ని మేము మోస్తున్నాం. ఇది చాలా పెద్ద సినిమా అండి. అండ్ మెయిన్లీ ఐ వాంట్ టు సే వన్ థింగ్, ఈ సినిమా మెయిన్ గా పిల్లల కోసం కాదు, ఇట్స్ మెంట్ ఫర్ కిడ్స్ ఓన్లీ. థ్యాంక్ యూ. నాకు పెద్దగా మాట్లాడడం రాదు, సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ఏమనాలి, ఫ్రెండ్స్ అనాలా, ఫ్రెండ్స్ అందరికి, అలానే మా ఫ్యామిలీ అయిపోయిన సుధాకర్ గారికి, అలానే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు. అలానే నా కో యాక్టర్స్ ఇనాయ గారు అండ్ రిహానా గారు అండ్ ఆర్కే నాయుడు గారు అండ్ నవీన్ గారు, ఇంకా రాజశేఖర్ గారు, రోహిత్ గారు, ఇలా చాలా మా కోటేష్ గారు, అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా కొడుకు చిన్ను, గుడ్డు కాదు, కార్తిక్ కాదు, యాక్చువల్లీ చిన్ను కూడా థ్యాంక్ యూ సో మచ్ రా. చాలా కొట్టాను నిన్ను, చాలా సార్లు డిస్టర్బ్ చేస్తుంటే కొట్టి అలవాటు చేశాను సినిమాకి నెమ్మదిగా. సో వాడు కూడా చాలా చాలా బాగా చేశాడు. నేను ఇప్పుడు ఎక్కువ ఏం చెప్పాలనుకోవట్లేదు మూవీ కోసం మొత్తం. అండ్ స్నిగ్ధ గారు, సిద్ధు, థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 ఎంత అంటే ప్రాణం పెట్టి పాడారు ఒక్కటే. అండ్ అలాగే మా డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డాడీ అనాలా, మా డాడీ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆయన ప్రొడ్యూసర్ గారు అనే కన్నా నన్ను కూతురుగా చూసి మూవీ ఇచ్చి నన్ను అప్పటి నుంచి కూతురుగానే ట్రీట్ చేస్తున్నారు.
మేము తిట్టుకుంటాం, మాట్లాడుకుంటాం, ఏమనుకున్నా కూడా ఫైనల్లీ సినిమా ఇంపార్టెంట్ అంటారు. సో అంత ఫ్రీడమ్ ఇచ్చి అంత మంచి స్క్రిప్ట్ కి ఆయన ప్రాణం పోసారు, అంటే ఆయన మనీ పెట్టారు. అలానే మనీ అంతా వచ్చేస్తుందని మేము అనుకుంటున్నాం. అలానే మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి. అండ్ సారీ ఎవరి పేర్లైనా మర్చిపోతాయి. సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన నా లాస్ట్ మూవీ కూడా పిఆర్ గా చేశారు, జాతర మూవీకి. చాలా పరిచయం, ఇప్పుడు ఇంకా ఫుల్లీ పరిచయం అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచిగా చేయండి ఫ్రైడే మూవీని, ఇంకా గట్టిగా గట్టిగా. ఓకే. అండ్ పృథ్వీ మా కెమెరామ్యాన్, ఎన్ని తిట్టానో నాకే తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ నా తిట్లన్నీ భరించినందుకు. థ్యాంక్ యూ సార్. నిజంగానా? నిన్న ఎక్కడ తిట్టాను సిద్ధు? అవును. ఓకే. ఇంకా మా లేడీస్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. పృథ్వీ, అంకిత్, బాద్షా లేడు, వచ్చాడా? రాలేదు. బాద్షా, కెమెరా డిపార్ట్మెంట్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫ్రెండ్లీగా మాతో వర్క్ చేశారు, మూవ్ అయ్యారు. అండ్ నన్ను ఒక సిస్టర్ లాగా అందరూ చూసుకున్నారు మూవీలో. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ ఇంకా చాలా చాలా చెప్పాలని ఉంది, టైం అని కాదు, ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను అప్పుడే మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ మ్యాన్ అమేజింగ్. ట్రస్ట్ మీ, నిజంగా ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసాయి. హార్ట్ ఫెల్ట్ లైక్ మ్యాడ్ వాయిస్. అండ్ ఈ స్క్రిప్ట్ ఫస్ట్ నాకు సార్ చెప్పినప్పుడు ఈశ్వర్ గారు కొంచెం పానిక్ అయ్యా, ఎట్లా ఇది పుల్ చేయాలి అని. బట్ దెన్ లేటర్ ఆన్ ఐ రియలీ లైక్ ద డెప్త్, ద క్యారెక్టర్ ఆర్క్. చాలా వేరియేషన్స్ ఉంటాయి, ఎక్కువ మాట్లాడకూడదు, కొడతారు మళ్ళీ నన్ను. బట్ మీ అందరికి ఫర్ షూర్ నచ్చుతుంది. ఎవ్రీ సీన్ ఎంగేజింగ్ గా ఉంటది, దట్ మచ్ ఐ కెన్ ప్రామిస్ యూ. అండ్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మై మామ్ ఇస్ హియర్. మా మమ్మీ అంటే నాకు ఎంత ఇష్టం అంటే మా అని టాటూ వేసుకున్నా. మమ్మీ పైకి ప్లీజ్ కమ్ అప్. ఐ ఆల్వేస్ బిన్ దిస్ మిస్చీవియస్ కిడ్. చిన్నప్పటి నుంచి స్కూల్ స్టేజ్ మీద ప్రిన్సిపల్ ఇట్లా గుంజీలు తీసి నించోబెట్టేవాళ్ళు. ఫ్రమ్ దట్ టు మై మామ్ నౌ, హౌ డస్ ఇట్ ఫీల్ టు సీ మీ ఆన్ స్టేజ్ ఫర్ సంథింగ్ గుడ్? Really proud of you, and congratulations and all the best to entire team Friday. That's it, like we say. Thank you. I hope you all watch, come to the screens. మళ్ళీ ఎక్కువ మాట్లాడతాం నెక్స్ట్ ఆడియో లాంచ్ అండ్ ట్రైలర్ లాంచ్ అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. I would love to thank my director Ishwar Garu for giving me this biggest opportunity. This is a very big platform naku, chala pedda platform. And producer Garu Srinivas Garu, DOP Prithvi Garu, music director mainly Snigdha had been fascinated with her because she is very cute. Any మనసులో పెట్టుకోదు, లోపల ఉండేది బయటికి కక్కిస్తుంది. Even it's a music or her body language. And Diya has been the best to me because we worked so much. She is quite emotional, but she is a good work harder. And Naveen and to all the team over here, I would congratulate to my family. I don't call it team though. So yeah, all the best to everyone. And I came late, I know that, but I know the emotion of mother because my mother is sitting over there. Rajita, her name is, and I call her my mom. Come on. Come. Yeah, she take care is like my own mom. And my Peddanana is here, Raju Garu, and my brother Tanveen is here. So yeah, the blessings of all these people, all my loved team, my family. Ee song chala emotional song to me as well. Mother is something we can't explain in words. That is what we all say. And Diya has nailed it with no doubt. I'm amazed by her performance every single day, every single take. అందరికీ నమస్తే అండి. నా పేరు ఆర్కే నాయుడు, ఐఎమ్ ఆర్టిస్ట్. యాక్చువల్లీ ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం అండి. స్నిగ్ధ గారు, యాక్చువల్గా ఈ సాంగ్ ఎవరో పెద్ద సింగర్ సింగ్ చేశారని అనుకున్నా. మీ వీడియో చూసేసరికి ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండి. ఇట్స్ అ హార్ట్ టచింగ్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ మధు గారు మీరు లిరిక్స్ రాశారు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ గారు, క్రిష్. ఈరోజు మీ రోజు, చాలా అద్భుతంగా మ్యూజిక్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నేను ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ కీ రోల్ చేశాను, చెప్పను కానీ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ దియా గారు నాకు ఈ అవకాశం వచ్చింది. అండ్ దియాతో నేను సెకండ్ మూవీ చేస్తున్నా, అండ్ కాంబినేషన్ విత్ రెహానా గారు అండ్ దియా గారితో చాలా మంచి సీన్స్ చేశా. ఆ అవకాశం మా ఈశ్వర్ గారు నా చేత చేయించుకున్నారు. డైరెక్టర్కి యాక్టింగ్ కూడా వస్తే ఆర్టిస్ట్ యొక్క లోపల ఉన్నదంతా బయటికి తెప్పించుకోవడానికి అవకాశం చాలా బాగా ఇస్తారు ఆయన. సో ఆయన చేసి కూడా చూపెడతారు. సో ఈజ్ ఎ థియేటర్ ఆర్టిస్ట్ కాబట్టి మెయిన్లీ సో మాకు అది చాలా ఈజీ అయింది. ఆయన అనుకున్నది మేము ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ప్రాజెక్ట్ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈరోజు మదర్స్ డే కాబట్టి మదర్ డే పెట్టండి, ప్రతిరోజు మదర్ డే, అంతే కదా, వాళ్ళకంటూ ఒక స్పెషల్ రోజు అంటూ ఉండాలా. ఈ నేచర్ ఉన్నంత వరకు 100% మదర్ ఉంటూనే ఉంటుంది. మదర్ లేనిదే సృష్టి లేదు, జీవం లేదు. సో అలాగే చెప్పాలి కాబట్టి మదర్స్ డేకి సింహాల లాంటి పుత్రుల కన్నా అమ్మలకి, ఆ సింహాలని పిల్లిలుగా చేసిన భార్యలకి హ్యాపీ మదర్స్ డే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. బట్ రోజు మదర్స్ డే. సో ఇంకా మంచి మంచి ఈవెంట్లో మనం చెప్పుకుందాం. చాలా ఈవెంట్స్ ఉంటాయి, టీజర్ అండ్ ప్రీ లాంచ్ ఈవెంట్ అన్నీ ఉంటాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీడియా మిత్రులు కూడా చాలా పెద్ద కీ రోల్ పోషిస్తూ ఉంటారు. సో మా సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా బ్రదర్స్ అందరికి థ్యాంక్ యూ అండి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, ఈశ్వర్ గారికి అండ్ చాలా చాలా థ్యాంక్స్. నాకు ఒక విషయం అర్థం కావట్లా, నేను నచ్చావులే సినిమా దగ్గర నుంచి విలన్గా ఎన్నో క్యారెక్టర్స్ చేశాను. రవిబాబు గారు నన్ను పరిచయం చేశారు. అయ్యో అలాంటిది నాలో ఇంత పాజిటివ్ గా మీకు ఎలా కనిపించాడు? నాకు ఒక ఫస్ట్ టైం ఒక పాజిటివ్ క్యారెక్టర్ చేశాను దీంట్లో కదా. సో నన్నైతే స్నిగ్ధగా రోజు ఏడిపిస్తుంటారు, రేపిస్తూ అని చెప్పేసి అని. సో చాలా బాధపడుతుండేవాడిని. బట్ ఈ సినిమాతో మన ఈశ్వర్ గారు తరపు వల్ల నేను ఒక పాజిటివ్ గా కనిపించాను అందరికి. నాలో ఉన్న హీరోని బయటకు వచ్చాడు ఇప్పుడు. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన టీం అందరికి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. యాక్చువల్గా ఇప్పుడు సాంగ్ లో చూసిన విజువల్స్ అవన్నీ నార్మల్ గా అంటే ఇంకా కలర్ గ్రేడింగ్ లో అలాంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఏం జరగలేదు. బేసిక్ గా ఓన్లీ ఆ మదర్ సాంగ్ కి సంబంధించిన విజువల్స్ వేసాం కాబట్టి ఇంకంటే కాంప్రమైజ్ అయ్యి దీన్ని రిలీజ్ చేసాం. బేసిక్ గా విజువల్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. ఈశ్వరన్న చాలా ఫ్రీడమ్ ఇచ్చి చాలా సపోర్ట్ చేశారు. సో డెఫినెట్ గా మీరు ఆ ఎఫర్ట్స్ అన్ని సినిమాలో ఫుల్ ఇన్ సినిమాలో చూస్తారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఇంత మంచి పాట రాయడానికి నాకు అవకాశం ఇచ్చిన ఈశ్వర్ గారికి ముందుగా కృతజ్ఞతలు. మాది దగ్గర 5 సంవత్సరాల పరిచయం. అప్పటి నుంచి కూడా పాట అవసరమైన ప్రతిసారి ఆ పాటకు నేను అవసరమేమో అని నమ్మి నాకు అవకాశం ఇస్తూ వస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ పాట ఇంత బాగా రావడానికి కారణం ఇంకొక 2 వ్యక్తులు. ఒకరు మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ క్రిష్ గారు. ఆయన బాణి ఎలా ఉంటుందంటే ఆ బాణిని మనం డామినేట్ చేసేలా రాయడం కాకుండా దాన్ని పాస్ చేయకుండా రాస్తే సరిపోద్ది అనేలాగా ఉంటాయి. అంత అద్భుతంగా ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్వల్ అన్న. నెక్స్ట్ స్నిగ్ధ గారు. రికార్డింగ్ అవుతా ఉంటే నేను మధ్యలో వెళ్ళాను. ఫస్ట్ నాకు కొంచెం ఈశ్వర్ గారు అది పంపించారు. చూస్తా ఉంటే ఎవరు చిన్నపిల్లలతో వాడిచ్చారు అనుకున్నాను. కాకపోతే రికార్డింగ్కి వెళ్ళిన తర్వాత స్నిగ్ధ గారు పాడడం నిజంగా ఆశ్చర్యపోయినా నేను. ఆ పాటకి ఎంతో వాల్యూ ఇచ్చింది మీరు పాడిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్.